హలో ఫాలోవర్స్, వెల్కమ్ టు పార్ట్ 2. ఇంకా మనమైతే పవన్ మెస్కి వచ్చేసాం అనమాట. ఎందుకంటే బాగా ఆకలేసింది కాబట్టి. సరే కదని చెప్పి సాంబార్ ఇడ్లీ చెప్పాం. దాని తర్వాత ముక్కలు నాకు సాంబార్ నీకని ఒక డిబేట్ స్టార్ట్ చేశారు. ఇంకా అందులోనే మన అన్నయ్యతో ఒక ఇడ్లీ వేస్తాడు అనమాట. అది చూసినా మన అక్క అయితే చాలా బాగా నవ్వుతుంది, చూసినట్టు ఉంది కొమ్మ తీసి. ఇంకా సరే కదని చెప్పేసి అదే కన్ఫ్యూజన్ తో నేనైతే వేరే టేబుల్కి వెళ్ళాను. వాళ్ళైతే ఇంకా దోశ దగ్గర ఆగిపోయారు. ఇంకేమైనా చెప్పొచ్చు కదా అని అంటే మన అన్నయ్య అయితే పూరి చెప్పాడు అనమాట. ఎందుకని అంటే నా ఇష్టం అన్నాడు. సరే కదని చెప్పేసి అదే బాధతో నాకు ఇచ్చిన దోశతో అయితే నేను తిన్న స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అదే హ్యాపీనెస్ తో గ్యాంగ్ తో కలిసి మళ్ళీ భీమవరం అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకు వెళ్ళామంటే ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళగానే వాళ్ళ స్టైల్లో అయితే మాకు ఫుడ్ పెట్టారు. ఇంకా భీమవరం స్టైల్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సరే కదని చెప్పి పిల్లలకు బాయ్ చెప్తుంటే మళ్ళీ రాకన్యా నీ ఫేస్ బాగాలేదు అన్నారు. ఇంకా నేను ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ ఫేస్ క్రీమ్ రాసుకుందాం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరితో కలిసి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇంకా వెళ్లే దారిలో అయితే ఇక్కడైతే మన అన్నయ్య పడుకున్నాడు. అసలు ఎందుకని పడుకున్నావు అంటే నాకు చల్లగా ఇది తాగనుంది అన్నారు. ఇంకా ఏం తాగుతావు అన్నయ్య ఈ చల్లదనంలో అంటే మన ఊరైతే ఇక్కడ లస్సీ చూపిస్తున్నారు అనమాట. ఇది లస్సీయే మిల్క్ షేక్ మీరే చెప్పేసేయండి. ఇంకా దీని తర్వాత అయితే మనం కాన్సర్ట్ కి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. దీని రివ్యూ ఇప్పుడు మన టీవీ 9 రిపోర్టర్ జానకిరామ్ గారు చెప్తారు. ఇంకా ఇంత మంచి ఫుడ్ తిన్నాక ఇంకా బాగా ఆకలిస్తే మనం అయితే ఒక బిర్యానీ చెప్పేసాం అనమాట. ఇంకా బిర్యానీతో పాటు ఒక థమ్స్అప్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే మనోళ్ళైతే ఏదో ఆస్తి పంపల్లాగా ముక్కల పంపకాలు చేస్తున్నారు. ఇంకా మనని అయితే నాకు ముక్కిస్తావు బిర్యానీ ఇస్తామని గొడవ పడుతున్నారు అనమాట. ఇది ఎందుకులే అని చెప్పేసి నాకున్న బిర్యానీతో నేనైతే తిన్న స్టార్ట్ చేసాం. ఇంకా ఎలాగో నైట్ అయింది కాబట్టి ఫ్రెండ్స్ తో కలిసి నీట్ గా మూవీ ఎంజాయ్ చేస్తూ ఈ డే అయితే అలా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.